నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. మామికాన్ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు ఇది. విచిత్రంగా ఉన్న ఏపీ మాజీ సీఎం రాజధాని పేరు ఇది పెడితే బాగుంటుందని సెలవిచ్చారు. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మా వి గన్. సరే, గన్ అంటే బాగుండదు, నీకు అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. ఈ మావికాన్కు ఒక ఫార్ములా సైతం సెట్ చేశారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి రాజధానిగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందని, ఈ 3 ఊర్ల పేర్లతో తొలి అక్షరాలను బయటకు తీసేస్తే మావికాన్ అవుతుంది కాబట్టి పేరు కూడా కొత్తగా ఉంటుందని సూచించారు. అయితే దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఇంతటి అనామకుడు రాష్ట్రానికి సీఎం ఎలా అయ్యారా అని పలువురు నవ్వుకుంటున్నారు. ఇదే క్రమంలో కొంతమంది పలు ఊర్ల పేర్లను కలిపి చెడు అర్థాలను సైతం బయటకు తీస్తూ సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నారు. మరి జగన్ ఎందుకు ఈ మావికాన్ పేరును ఎత్తుకున్నారు? అమరావతిని ఆయన ఎందుకు ఒప్పుకోవడం లేదు? దీనిపై టీడీపీ ఏమని చెబుతోంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించడానికి ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. ఇది పార్లమెంట్లో చర్చకు వచ్చినప్పుడు జగన్ ప్రెస్ మీట్ పెట్టి కొత్త రంగాన్ని తెరపైకి తెచ్చారు. ఏకంగా రాజ్యాంగంలో దేశ రాజధానిపై నిర్వచనం ఉందే తప్ప రాష్ట్రాల రాజధాని ప్రస్తావనే ఎక్కడా లేదని జగన్ చెప్పారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో చట్ట సవరణ చేసినా నిలువదన్నారు. భవిష్యత్తులో అమరావతిని మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు అంటున్నారు. వీళ్ళు చట్ట సవరణ చేయగాలేనిది భవిష్యత్తులో మేము అసెంబ్లీలో చట్ట సవరణ చేయలేమా అని జగన్ ప్రశ్నించారు. అమరావతికి చట్టబద్ధత పేరిట డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక అమరావతిలో చంద్రబాబు అవినీతి భాగోతాన్ని బయటపెట్టి శిక్షిస్తామని చెప్పారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య 110 కిలోమీటర్ల హైవే ప్రాంతం పరిధిలో 110 ఎకరాల్లో రాజధాని నగరాన్ని ఏర్పాటు చేయొచ్చని జగన్ పేర్కొన్నారు. మావిగన్పై తన అభిప్రాయాన్ని విన్నాక రాష్ట్ర ప్రజలు తనతో ఏకీభవిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అమరావతి మాత్రం ఆచరణ సాధ్యం కాదని తేల్చేశారు. భవిష్యత్తులో తమ ప్రభుత్వం వచ్చాక అసెంబ్లీలో చట్ట సవరణ ద్వారా రాజధానిని మార్చేస్తామన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేపడుతున్నట్లు 10 లక్షల కోట్లు ఖర్చు చేసినా ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేని రాజధాని అమరావతితో రాష్ట్రానికి సంక్షోభం ఏర్పడుతుందని అన్నారు. కేవలం రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరా, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకే 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్రంలో సంక్షేమం, పరిపాలన స్తంభించిపోతాయని వివరించారు. ఈ ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఏపీకి 5 ఏళ్ల పాటు రాజధాని లేకుండా చేశారని, ఇప్పుడు మావిగాన్ అని జగన్ మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. అమరావతిపై ఆయనకు ఉన్న ద్వేషానికి ఇది పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి పేరు పలకడానికే జగన్ ఇష్టపడరని విమర్శించారు. అందుకే మావిగన్ అని వింత పేరుని తీసుకొచ్చారని ఆగ్రహించారు. రాజధాని పట్ల జగన్ వైఖరి భవిష్యత్తులోనూ మారదని మరోసారి స్పష్టమైందని చంద్రబాబు అన్నారు. ప్రస్తుత ఏపీకి రాజధాని అత్యవసరం. రాష్ట్ర విభజనకు గురై పుష్కర కాలం గడుస్తున్న రాజధాని ప్రాంతంలో పక్కా భవనాలు లేవు. ఉమ్మడి రాష్ట్రానికి ఆర్థిక ఆయువు పట్టుగా ఉన్న హైదరాబాద్ వంటి నగరాన్ని కోల్పోయి శల్యమైన ఆంధ్రప్రదేశ్కు రాజధాని వెనువెంటనే కావాల్సి ఉంది. ఈ సమయంలో అందరూ ఏకమై రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అమరావతిలో టీడీపీ వాళ్ళు భూములు కొన్నందుకే దాన్ని ఒప్పుకోమన్న వాదనలు గతంలో వైసీపీ నాయకుల నుంచి వినిపించాయి. ఒకవేళ అదే కనుక నిజమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటే సరిపోతుంది. అంతే తప్ప ఏకంగా రాజధానిని మార్చేస్తామని ప్రకటనలు చేయడం వల్ల అంతిమంగా నష్టపోయేది ప్రజలే అన్నది గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో అధికార విపక్షాలు ఏకమై ఒక అవగాహనకు రావాలి. లేకపోతే టీడీపీ ఉన్నప్పుడు ఒక రాజధాని, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులై మొత్తంగా రాష్ట్రానికి 4 రాజధాని ప్రాంతాలు ఏర్పడితే ప్రజలు ఎప్పుడు ఎటు వెళ్లాలో తేల్చుకోలేని పరిస్థితి చేరుకుంటారు. మరి ఇప్పుడైనా రాజకీయ పార్టీలు ఏకమై ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది.